కాలం గడిచిపోతూ ఉంది. తాతయ్యకు తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చింది. తాతయ్య అనారోగ్యం, తాతయ్య ఇంక చనిపోతాడనే పరిస్థితి వస్తుంది. శ్యామ వచ్చి బాబా దగ్గర బాధపడతాడు. బాబా, వాడు చనిపోతాడేమో అనిపిస్తుంది, కాపాడు బాబా. ఎందుకు బాబా అలా ఉన్నావు? ఇప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. శ్యామ, వాడిని కాపాడటానికి వాడి ఇంటికే వెళ్ళాలా? ఇక్కడి నుంచి నేను కాపాడలేను. నీకు బంధం ఉందిరా, నాకు బాధ్యత ఉంది అన్నాడు బాబా. చూడండి, ఆ మాటకి శ్యామకేం అర్థం కాదు. కాని చిత్రం మర్నాడు నుంచి సాయినాథుడు, ఈయన తీవ్రమైన దగ్గు, తీవ్రమైన జ్వరము, తాతయ్యకున్న రోగ లక్షణాలన్నీ సాయినాథుడు స్వీకరించాడు. బాబా భిక్షాటనకు వెళ్లటం క్రమేపీ మానేశాడు. నీరసించిపోయాడు. విజయదశమి రానే వచ్చింది.